నేటి కాలపు క్రైస్తవుల భక్తి ధర్మశాస్త్రోపదేశకుని భక్తి వలె ఉన్నది. లూకాసు వార్త 10వ అధ్యాయము 25వ వచనము నుండి 37 వరకు మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు వారు సేవ చేస్తున్న దినాలలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన దగ్గరికి వచ్చి, బోధకుడా, నిత్య జీవానికి వారసుడవ్వాలంటే నేనేమి చేయాలయ్యా అని ఆయన అడిగాడు. వెంటనే ఆయన, ధర్మశాస్త్రమందు ఏమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని ఆ వ్యక్తిని అడిగాడు. అయ్యా, దేవుణ్ణి ప్రేమించాలి, 2 పొరుగువారిని ప్రేమించాలి అని రాయబడి ఉన్నదయ్యా అన్నాడు. అయితే నీవు వెళ్ళి అలాగూ చేయుము, నీవు జీవించెదవు అన్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ ధర్మశాస్త్రోపదేశకుడు యేసుక్రీస్తు వారిని ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, అయ్యా, నా పొరుగువాడు ఎవరయ్యా అంటున్నాడు. పొరుగువాడు ఎవరో తెలియదండి? నీ ఇంటి పక్కన వాడు, నీ స్నేహితుడు, నీ అన్నో, నీ తమ్ముడో, నీ సహోదరుడు. పొరుగువాడు ఎవరో తెలియదా అని యేసుక్రీస్తు వారు, ఆగు, నీకొక ఉపమానాన్ని గుణపాఠంగా బోధిస్తానని ఒక ఉపమానాన్ని అతనికి పాఠంగా బోధించాడు. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్తున్నాడు. మార్గం మధ్యలో అతన్ని కొట్టారు. అతడు కొరప్రాణంతో ఉన్నాడు. అటువైపుగా 3 వ్యక్తులు వచ్చారు. మొట్టమొదట 2 యాజకుడు, లేవీయుడు. ఇద్దరు అతన్ని పరామర్శించకుండా, ఆపదలో ఉన్న ఆ వ్యక్తిని ప్రేమించకుండా మాకెందుకు లేని దాటి వెళ్ళిపోయారు. అయితే 3వ వ్యక్తి, ఆ సమరయుడు, ఏం చేశాడంటే, అతడు పడి ఉన్న చోటికి వచ్చాడు. అతని గాయాల్ని కట్టాడు, ద్రాక్షరసంతో కడిగాడు. అయితే ఒక పూటకొల్ల వాని ఇంటి వద్దకు అతను తీసుకొని వెళ్ళాడు. మరునాడు వచ్చి 2 దేనారాలు ఇచ్చాడు. ఆ పూటకోళ్ళ వానితో, నీవు ఇతని కొరకు ఏమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా తిరిగి వచ్చినప్పుడు నీకు చెల్లించేదను అన్నాడు. ఈ 3 వ్యక్తులలో ఆ గాయపడిన వ్యక్తికి ఎవరు పొరుగువాడు అవుతాడు అని యేసుక్రీస్తు వారు ఆ ధర్మశాస్త్రోపదేశకుణ్ణి అడిగినప్పుడు, అయ్యా, అతన్ని ప్రేమించిన వాడే, అతనికి సహాయం చేసిన వాడే అన్నాడు ఆ ధర్మశాస్త్రోపదేశకుడు. వెంటనే యేసుక్రీస్తు వారు, నీవు వెళ్ళి అలాగూ చేయుము, అప్పుడు జీవించెదవు అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ధర్మశాస్త్రోపదేశకుడు నా పొరుగువాడు ఎవరయ్యా అని యేసుక్రీస్తు వారిని ఎందుకు అడిగాడు? చూడండి, నేటి క్రైస్తవుల భక్తి కూడా ఇతని భక్తి వలె ఉన్నది. దేవుని మందిరానికి వెళ్తారు, దేవుని ఆరాధిస్తారు, స్తుతిస్తారు, గణపరుస్తారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, ప్రసంగాలు చేస్తారు. కానీ పొరుగువాడిని ప్రేమించే లక్షణం ఉండదు. ఏకాడికి ప్రభువా నన్ను దీవించు, నేను మాత్రమే బాగుండాలి, నా కుటుంబం మాత్రమే బాగుండాలని ప్రార్థన చేసేవారు. ప్రేమైన దేవుని పిల్లలారా, వీళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తారు కానీ పొరుగువాడిని ప్రేమించే లక్షణం ఉండదు. అందుకనేగా ఈ వ్యక్తి నా పొరుగువాడు ఎవరయ్యా అని మరలా యేసుక్రీస్తు వారిని ప్రశ్నిస్తున్నాడు. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, 1 యోహాను పత్రికలో భక్తుడు ఏమంటాడంటే, నీవు చూస్తున్నటువంటి నీ సహోదరుణ్ణి నీవు ప్రేమించకపోయిన ఎడల చూడలేని దేవుణ్ణి, కనపడని దేవుణ్ణి నీవు ఎలాగ ప్రేమించగలవు అని రాస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించినప్పుడు నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని అర్థం. ప్రియమైన దేవుని పిల్లలారా, అదేవిధంగా ఆజ్ఞలు 10 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలలో 9 పాటించి ఒక దానిలో జారిపోయిన 9 ఆజ్ఞలలో జారిపోయినట్టే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇతడు ఈ ప్రధానమైన 2 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞను పాటిస్తున్నాడు కానీ దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కానీ 2వ ఆజ్ఞ, పొరుగువాడిని ప్రేమించే లక్షణం ఇతనిలో లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, నేడు విశ్వాసులు, సేవకులు ఈ ధర్మశాస్త్రోపదేశకుని భక్తి వలె భక్తి చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి మంచి సమరయుని వలె, ప్రభువైన యేసుక్రీస్తు వారి వలె అందరి ఎడల ప్రేమ, క్రీస్తు ప్రేమ కలిగి మనము జీవించాలి. హల్లెలూయా.